యోగి ప్రోటోప్లాజం అనే హఠయోగిని కలిశాను. అయితే అతని సాధన ఎట్లా అంటే, ధ్యానం అంటే మినిమం 6 hours అంటాడు. 6 hours లేదే నా దగ్గరికి రావద్దు అంటాడు అన్నమాట. కదలకుండా 6 hours కూర్చో, హఠయోగి కదా. 6 hours, 12 hours, 24 hours, నువ్వేం చేస్తావు? 6, 12, 24 hours అంటాడు. సో అతని దగ్గరికి వెళ్ళాలి కదా. అతని దగ్గర 1 week కోర్స్ ఉందన్నమాట. అప్పుడు నేను వెళ్ళడానికి కూడా మంచి ప్రాక్టీస్ చేస్తాను. అంటే 4 hours, 6 hours కదలకుండా కూర్చొని ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాను నేను. అంటే ఈ కోర్స్లో కూడా అంటే మనము కొంచెం ఓపెన్ రకరకాల అంటే మిక్స్ ఉంది. అంత కంటిన్యూస్గా అలానే కూర్చోడం కాకుండా బట్ యూటిలైజ్ దిస్ కోర్స్ ఆల్సో. అంత అంటే ఎవ్రీ సింగిల్ సెకండ్ని, ముఖ్యంగా లంచ్ టైంలో చిన్న బ్రేక్స్ లోపల అంటే మన ఎనర్జీ కోల్పోతున్నారా, ఎనర్జీ గెయిన్ చేస్తున్నా, అది ఇంపార్టెంట్. నేను నా దగ్గర ఉన్నప్పుడు నేను ఉన్నంతసేపు మీ ఎనర్జీస్ పెరిగేటట్టుగా నేను ఏదోలా మేనేజ్ చేస్తా. కానీ మీకు ఇచ్చేస్తాను ఒక టైము. అప్పుడు మీ ఎనర్జీస్ వెంటనే ఇప్పుడుదాకా గెయిన్ చేసాక ఉన్నాయంతా ఖాళీ చేసేసుకుందాం అనుకున్నా. లేకపోతే అంటే ఏంటంటే పంచుతూ మీరేంటంటే పెంచుకుంటూ లేకపోతే ఊరికే అవేర్నెస్తో ఖాళీ చేసుకుంటున్నారా? రెండిట్లో ఇంపార్టెంట్ అన్నమాట. రెండు చూసుకోండి, అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, నేను ఉన్నప్పుడు కాకుండా మిగతా టైంలో మీరు ఎలా ప్రవర్తిస్తున్నా, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరు చెక్ చేసుకున్నారు. ఎందుకంటే నేను కావాలని కొంచెం టైం దానికి కూడా ఇవ్వాలి కదా. మొత్తం 24 గంటలు నా దగ్గర కూర్చోబెడతా, లేదా ఇంటికి వెళ్ళిపోతాను నేను, మీరు లేరు కదా సార్, అప్పుడు ఉన్నారు కదా సార్ అంటారు అనమాట. ఒకతను ఇట్లనే అనమాట. ఏంటంటే 3 day వర్క్షాప్కి వచ్చి మంచిగా ఉంది సార్ అని చెప్పేసి, తర్వాత నేను గుడాకేష్లో జాయిన్ కాను సార్, మీ దగ్గరే నాకు మంచిగా అనిపిస్తుంది, నేను గుడాకేష్ ఆన్లైన్లో జాయిన్ అవ్వను అంటాడు. నాకు విచిత్రంగా అనిపిస్తుంది. అంటే మీరే ఎప్పుడైనా గుడాకేష్ మొత్తం నా దగ్గర నుండి చేపిస్తే వర్క్షాప్ ఉంటే అప్పుడు జాయిన్ అవుతా అన్నట్టుగా అని చెప్తున్నారు. సో అట్లా ఏంటంటే మనం అవేర్నెస్తో ఉండాలన్నమాట. అందుకంటే ఈ కోర్స్ వల్ల ఏంటంటే మీకు లాభం రావాలి అంటే మధ్యలో బ్రేక్స్ ఇవ్వాలి. మధ్యలో బ్రేక్స్ ఇచ్చి మీకు మీరే కొంచెం మీరే మేనేజ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మీ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మనం ఎనర్జీస్తో మేనేజ్ చేసి చక్కగా ఉండగలుగుతారు. ఈ బ్రేక్స్ మీ హోంవర్క్ అన్నమాట.